శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గురుభ్యో నమః. లలితా సహస్రనామ స్తోత్రం తెలుగులో తాత్పర్యంతో సహా వివరించాలనుకుంటున్నాను నేను. ఇది వ్యాస మహర్షి రాసిన 18 పురాణాలలో బ్రహ్మాండ పురాణం అనేది ఒకటి ఉంది. ఆ బ్రహ్మాండ పురాణం అంతర్గతంగా హయగ్రీవ ఆగస్త్యుల సంవాదం అనేది. అగస్త్య మహర్షి హయగ్రీవుని కోరగా లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించమంటే తను అగస్త్య మహర్షికి ఉపదేశిస్తున్నాను అనమాట. దీన్ని తెలుగులో తాత్పర్యాలు వివరించాలనుకుంటున్నాను. శ్రద్ధగా సావధానంగా వినండి. ఓం ఐం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఇప్పుడు తెలుగులో అర్థాలు తెలుసుకుందాం దీనికి. శ్రీమాత అంటే మంగళకరమైన శుభములనిచ్చే తల్లి. అంటే ఆమె అన్ని మంగళకరాలే, మంగళప్రదమైన పనులే చేస్తుంది కాబట్టి మంగళకరమైన శుభప్రదమైన తల్లి. ఇక శ్రీ మహారాజ్ని అంటే మహారాణులలోకే శ్రేష్టమైన మహారాణి. ఇక తనని మించిన రాణి లేదు అన్నటువంటి ఇంకా మహా అనే శబ్దం వచ్చిందంటే అది అల్టిమేట్ అదనమాట. శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనం అధిష్ఠించింది అనమాట. మొత్తం విశ్వానంతటిని పరిపాలించగల సింహాసనం అది. అలాంటి సింహాసనాన్ని అధిష్ఠించిన తల్లి. చిదగ్నికుండ సంభూత అంటే బ్రహ్మ తేజస్సు అయిన చిదగ్నికుండ నుండి ఆవిర్భవించింది. ఇది ఎక్కడ ద్రుపదుడు చేసిన యజ్ఞంలోంచి వచ్చింది. మహాభారతంలో ఉంటుంది. ఇది అగ్నికుండంలోంచి వస్తుంది. కృష్ణ అనే పేరు ద్రుపదుడి కూతురు కాబట్టి ద్రౌపది అన్నారు. దేవకార్య సముద్యత అంటే దేవతల కార్యం కోసం ఆవిర్భవించింది అనమాట. దేవతల కార్యాలని నెరవేర్చడానికి ఆమె పుట్టింది. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఉద్యద్భాను సహస్రాభ అంటే ఉదయించుచున్న 1000 సూర్యుల యొక్క కాంతులతో సమానమైన కాంతి కల తల్లి. చతుర్బాహు సమన్విత అంటే 4 భుజములతో కూడినది. రాగస్వరూప పాషాఢ్య రాగరూపమైన పాశాన్ని ఎడం చేతిలో ధరించిన తల్లి. క్రోధాకారాంకుశోజ్వల క్రోధమును స్వరూపముగా కలిగిన అంకుశముతో ప్రకాశించు తల్లి. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల. మనోరూపేక్షు కోదండ మనోహరమైన చెరుకు విలును ఎడం చేతిలో ధరించిన తల్లి. పంచతన్మాత్ర సాయక అంటే 5 తన్మాత్రలు. శబ్ద స్పర్శ రూప రస గంధాలు. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం అంటే గంధం అంటే వాసన. ఈ 5 భానములు ధరించిన తల్లి. నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల తన ఎర్రనైన శరీర కాంతుల ద్వారా బ్రహ్మాండాన్ని ప్రకాశించేసి తల్లి. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత. సంపంగి, అశోక, పున్నాగ, చెంగల్వ పుష్పముల చేత ప్రకాశించుచున్న శిరోజ సంపద కలిగిన తల్లి. కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత. కురువిందములు అంటే ఎర్రని కెంపులు వర్ష చేత ప్రకాశించుచున్న కిరీటాన్ని ధరించిన తల్లి. ఇప్పుడు 4 శ్లోకాలు చెప్పుకున్నాం కదా. మిగిలింది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇంతవరకు సెలవు. మరి మళ్ళీ ఎపిసోడ్లో కలుసుకుందాం.